హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. మీరు కానీ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో 1996లో 1000 రూపీస్ ఎస్ఐపి చేసినట్టయితే యాజ్ ఆఫ్ టుడే మీకు 2.46 crore రిటర్న్స్ వచ్చేవి విత్ 23.7% XIRR రిటర్న్స్. రీసెంట్గా 15th July 2024ని ఈ ఫండ్ ఒక ఎన్ఏవి 4000 రూపీస్ క్రాస్ అయింది. అండ్ ట్విట్టర్లో ప్రజెంట్ ఈ ఫండ్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్, బెస్ట్ మ్యూచువల్ ఫండ్, బెస్ట్ వెల్త్ క్రియేటింగ్ ఫండ్ అని. సిమిలర్గా యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ ఈ ఫండ్ని రికమెండ్ చేశాయి. ఈ వీడియోలో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని హిస్టారికల్ డేటా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ 5 years టైం పీరియడ్కి ఈ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫండ్ 2007 వరకు ఎలా రిటర్న్స్ ఇచ్చింది, 2007 తర్వాత ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ October 8, 1995 లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు ఈ ఫండ్ ఒక ఎన్ఏవి 10 రూపీస్ ఉండేది. లాంచ్ అయిన ఫస్ట్ 2 yearsలో ఈ ఫండ్ 4.80% అండ్ -7.63% రిటర్న్స్ ఇచ్చింది. కానీ 1997లో ఈ ఫండ్ 35% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1999లో 203% రిటర్న్స్ ఇచ్చింది ఒక సింగిల్ ఇయర్లో. ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే 4th Jan 1999 నుంచి 4th Jan 2000 వరకు ఈ 2 dates ఈ ఫండ్ 229.36% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీరు 1999 Jan 4th ఈ ఫండ్ బై చేసి 2000 Jan 4th సెల్ చేసి ఉంటే మీకు 229.36% రిటర్న్స్ వచ్చేవి. ఒక సింగిల్ ఇయర్లో ఇంత హై రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. ఆ తర్వాత 2000 అండ్ 2001లో ఈ ఫండ్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కానీ 2002 నుంచి 2007 వరకు కంటిన్యూస్గా 6 years మోర్ దెన్ 40% రిటర్న్స్ ఇచ్చింది ఎవ్రీ ఇయర్. అలాగే 2003లో 157% రిటర్న్స్ ఇచ్చింది సింగిల్ ఇయర్లో. 2003లో కానీ మనం ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ చూసినట్టయితే 1 yearకి 155% రిటర్న్స్ ఉన్నాయి, 3 years టైం పీరియడ్కి 48% రిటర్న్స్ ఉన్నాయి, 5 years టైం పీరియడ్కి 42% రిటర్న్స్ ఉన్నాయి, అండ్ 7 years టైం పీరియడ్కి 34% రిటర్న్స్ ఉన్నాయి. ఈ రిటర్న్స్ చూశాక ఎవరైనా సరే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. 2003లో 30 crores ఉన్న ఈ ఫండ్ ఒక AUM 2007కి 6000 crores అయిపోయింది. సో ఈ ఫండ్ అంతలాగా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసింది. అండ్ ఈ ఫండ్ కూడా 2004 నుంచి 2007 వరకు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 40% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. 2007 నాటికి ఇది ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్. 10 years టైం పీరియడ్కి 2007లో ఈ ఫండ్ యొక్క యావరేజ్ 43.01% ఉంది. ఈ ఫండ్ 2007 వరకు ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చిందంటే 10 రూపీస్ ఉన్న ఎన్ఏవి 2007కి 471 రూపీస్ అయింది. టోటల్ 4610% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్ ఆ 12 years టైం పీరియడ్లో. సో ఇప్పటి వరకు ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఫండ్కి 5 star రేటింగ్ ఉండేది. అండ్ ఎవరైతే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి టిల్ 2007. ఇలాంటి టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ని మీరు ముందే ఎలా ఐడెంటిఫై చేయాలి అని నేను ఒక బుక్ పబ్లిష్ చేశాను అమెజాన్లో. మనకి మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ కోసం ఒక ప్రాపర్ బుక్ అంటూ లేదు. 2021లో నేను మ్యూచువల్ ఫండ్కి అల్గోరిథం క్రియేట్ చేసినప్పుడు చాలా డేటా అనాలిసిస్ చేశాను. సో ఆ డేటా యూజ్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్ని ఎప్పుడు బై చేయాలి, ఒక మ్యూచువల్ ఫండ్ని ఎప్పుడు సెల్ చేయాలి, మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని ఫండ్స్ ఉంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, ఇలాగా చాలా ఇన్పుట్స్ మీకు ఆ బుక్లో దొరుకుతాయి. మీరు కావాలంటే ఈ బుక్ అమెజాన్లో బై చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఫ్రీగా కూడా ఈ బుక్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి మీరు బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టిల్ 2007 నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇది పార్ట్ 1. 2008లో మార్కెట్ ఫాల్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ -67% ఫాల్ అయింది. అండ్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ -56% ఫాల్ అయింది. సో ఇప్పుడు మనం 2008 నుంచి 2024 వరకు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఎలా పర్ఫామ్ చేసింది అని చూద్దాం. 2008 నుంచి 2024 వరకు ఏదైనా 1 year టైం పీరియడ్కి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 19.58% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 136.9% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -56% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్గా 21% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 169.3% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -67% లాస్ వచ్చేది. అంటే 1 year టైం పీరియడ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కంటే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్సే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే 44.9% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 days నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 45 days మాత్రమే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2008 నుంచి 2024 వరకు
ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 16.52% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 37.8% రిటర్న్స్ వచ్చేవి, మినిమం -7% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో యావరేజ్గా 18.14% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 40.6% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -8% లాస్ వచ్చేది. సో 3 ఇయర్స్ టైం పీరియడ్ కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్కే రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 33% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 డేస్ 33 డేస్ మాత్రమే మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇండెక్స్ కంటే ఈ ఫండ్. 2008 నుంచి 24 వరకు ఏదైనా 10 ఇయర్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 15.48% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 21.6% రిటర్న్స్ వచ్చేవి, మినిమం 5.9% రిటర్న్స్ వచ్చేవి. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో యావరేజ్గా 17.38% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 23.4% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం 7.2% రిటర్న్స్ వచ్చేవి. సో 10 ఇయర్ రిటర్న్స్ చూస్తే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే 2% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. యావరేజ్ అవ్వచ్చు, మినిమం అవ్వచ్చు, మ్యాక్సిమం అవ్వచ్చు. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ అయితే 1% కూడా లేదు. అంటే ఈ ఫండ్ అవుట్ ఆఫ్ 100 డేస్ 1 డే కూడా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ అవ్వలేదు 10 ఇయర్స్ టైం పీరియడ్లో. సో రోలింగ్ రిటర్న్స్ చూస్తే ఈ ఫండ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఎప్పుడు కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ అవ్వలేదు 2008 తర్వాత. రోలింగ్ రిటర్న్స్ కాకుండా ఒకసారి మనం ఎవ్రీ 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్ అసలు ఎలా రిటర్న్స్ ఇచ్చిందని చూసినట్టయితే ఇక్కడ 2005 నుంచి 2023 వరకు మల్టిపుల్ 5 ఇయర్ టైం పీరియడ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ టైం పీరియడ్కి ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఇండెక్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చిందని మెన్షన్ చేశాను. ఇక్కడ ట్రూ ఉంది అంటే ఇండెక్స్ కంటే ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని, ఫాల్స్ ఉందంటే ఇండెక్స్ కంటే ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని. సో మనం చూసినట్టయితే 2005, 6, 7లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ వచ్చాయి ఈ ఫండ్లో. కానీ స్టార్టింగ్ ఫ్రమ్ 2008 టిల్ 2020 ఈ ఫండ్ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగింది. అది కూడా 2010 అండ్ 2011లో. అంటే అవుట్ ఆఫ్ 10 డిఫరెంట్ 5 ఇయర్ టైం పీరియడ్స్ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అంత బాగా పర్ఫామ్ చేసింది టిల్ 2020 ఈ ఫండ్. అగైన్ లాస్ట్ 3 ఇయర్స్లో ఈ ఫండ్ మళ్ళీ ఇండెక్స్ కంటే కొంచెం బెటర్గా రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో రోలింగ్ రిటర్న్స్ చూసినా, ఈచ్ 5 ఇయర్కి బ్రేక్ చేసి రిటర్న్స్ చూసినా సరే ఈ ఫండ్లో కన్సిస్టెన్సీ అనేది లేదు. 2007 వరకు అంత బాగా రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ 2008 తర్వాత ఎందుకు రిటర్న్స్ ఇవ్వలేకపోయింది అని మనం చూసినట్టయితే 2008లో మార్కెట్ ఫాల్ అయ్యాక 2009లో ఈ ఫండ్ 97% రిటర్న్స్ ఇచ్చింది. కానీ సేమ్ టైం పీరియడ్కి ఇండెక్స్ 113% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మార్కెట్ ఫాల్ అయ్యాక ఈ ఫండ్ ఇండెక్స్ని మ్యాచ్ చేయలేకపోయింది. 2010లో ఫండ్ 17% రిటర్న్స్ ఇస్తే ఇండెక్స్ 20% రిటర్న్స్ ఇచ్చింది. సో 2009 నుంచి 2021 వరకు ఈ 13 ఇయర్స్లో ఈ ఫండ్ 3 టైమ్స్ మాత్రమే ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఆ 3 టైమ్స్ కూడా ఓన్లీ మార్జిన్లోనే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, మరి అంత హై రిటర్న్స్ అవ్వలేదు. కానీ 2022 అండ్ 2023లో ఈ ఫండ్ కొంచెం మంచి రిటర్న్స్ చూపించింది. కానీ 2024 టిల్ జూలై ఈ ఫండ్లో మళ్ళీ తక్కువ రిటర్న్స్ ఉన్నాయి కంపేర్ టు ఇండెక్స్. యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్లో జరిగేది ఏంటి అంటే ఏదైనా సింగిల్ ఇయర్లో ఒక ఫండ్ కానీ మోర్ దెన్ 200% రిటర్న్స్ ఇచ్చింది అంటే మార్కెట్ ఫాల్ అయ్యాక ఆ ఫండ్ అంత ఈజీగా రికవర్ అవ్వదు. 1999లో ఆదిత్య బిర్లా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సింగిల్ ఇయర్లో 354% రిటర్న్స్ ఇచ్చింది. అంత రిటర్న్స్ ఇచ్చిన ఫండ్కి ఈరోజు 2 స్టార్ రేటింగ్ ఉంది. ఈ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. కోవిడ్లో మార్కెట్ ఫాల్ అయ్యాక క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 216% రిటర్న్స్ ఇచ్చింది ఒక సింగిల్ ఇయర్లో. ఫ్యూచర్లో మార్కెట్ ఫాల్ అయితే క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా ఎలాంటి పొజిషన్కి రావచ్చు. సో మనం కానీ 2009లో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే టిల్ 2024 1719% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే 2194% రిటర్న్స్ వచ్చేవి. అంటే 475% తక్కువ రిటర్న్స్ వచ్చేవి ఇండెక్స్ కంటే మనకి. ఇలా పర్ఫామ్ చేసినా సరే ఇప్పటికీ కూడా ఈ ఫండ్కి 4 స్టార్ అండ్ 5 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ చాలామంది ఈ ఫండ్ని ఇంకా రికమెండ్ చేస్తున్నారు. ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఆ ఫండ్కి స్టార్ రేటింగ్ ఉంది అని. ఈ ఫండ్ ఒక పోర్ట్ఫోలియోలో పీఈ బాగుంది, పీబీ బాగుంది, ఈ రీజన్స్ అన్నీ ఆ ఫండ్ ఒక స్టార్ రేటింగ్ని జస్టిఫై చేసుకోవడానికి ఇచ్చే రీజన్స్ అంతే. జస్ట్ బికాస్ ఆ ఫండ్కి 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ ఉంది అని ఆ ఫండ్లో మనకి ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని రూల్ ఏం లేదు. సో మీరు కానీ ఎర్లీ రిటైర్మెంట్ కోసం, కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం, కిడ్స్ మ్యారేజ్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఫండ్స్ని పిక్ చేసుకుంటే అండర్ పర్ఫార్మెన్స్ వల్ల మీ గోల్స్ అనేవి డిలే అవుతాయి అండ్ మీకు చాలా వెల్త్ డిస్ట్రాయ్ అవుతుంది దీనివల్ల.
లాంగ్ టైం పీరియడ్లో 1% అండ్ 2% CAGR డిఫరెన్స్ వల్ల రిటర్న్స్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది అని మనం చూద్దాం. అప్పుడు 20,000 SIPని 5, 10, 15, 20 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 13% CAGR రిటర్న్స్తో మీకు 5 ఇయర్స్ టైం పీరియడ్కి 16.7 lakh రిటర్న్స్ వస్తాయి. 10 ఇయర్స్ టైం పీరియడ్కి 48.8 lakh రిటర్న్స్ వస్తాయి. 15 ఇయర్స్ టైం పీరియడ్కి 1.09 crores రిటర్న్స్ వస్తాయి. అండ్ 20 ఇయర్స్ టైం పీరియడ్కి 22.6 crore రిటర్న్స్ వస్తాయి. బట్ అదే కానీ మన పోర్ట్ఫోలియో 15% రిటర్న్స్ జనరేట్ చేస్తే 5 ఇయర్స్ టైం పీరియడ్కి 17.7 lakh రిటర్న్స్ వస్తాయి. 55.04 lakh రిటర్న్స్ వస్తాయి. 15 ఇయర్ టైం పీరియడ్కి 1.3 crore రిటర్న్స్ వస్తాయి. అండ్ 20 ఇయర్స్ టైం పీరియడ్కి 2.9 crore రిటర్న్స్ వస్తాయి. అంటే 2% ఎక్స్ట్రా CAGR రిటర్న్స్ వస్తే 20 ఇయర్స్ టైం పీరియడ్కి 72,79,000 ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మనకి. 15 ఇయర్స్ టైం పీరియడ్కి 23 lakh ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. 10 ఇయర్స్ టైం పీరియడ్కి 6 lakh ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి 93,000 ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి. ఈ రిటర్న్స్తో మీరు ఆబ్వియస్లీ మీ గోల్స్ని 1 or 2 years ముందే అచీవ్ చేసుకుంటారు. సో లాంగ్ టైం పీరియడ్లో 2% CAGR వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుంది మీ గోల్స్ మీద. సిమిలర్లీ మీరు కానీ రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ ఆ ఫండ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయంటే మీకు 12% రిటర్న్స్ వస్తాయి. అలాంటి కేసులో 20 ఇయర్స్ టైం పీరియడ్కి మీరు 1 crore లాస్ అవుతారు. 15 ఇయర్స్ టైం పీరియడ్కి 33,78,000 లాస్ అవుతారు. 10 ఇయర్స్ టైం పీరియడ్కి 9,03,000 లాస్ అవుతారు. అండ్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి 1,38,000 లాస్ అవుతారు. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఓన్లీ రిటర్న్స్ వస్తున్నాయా లేదా అని చూడడం కాదు, మీ ఫండ్స్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయా లేదా చూసుకోవాలి. అలాంటి కేసులోనే మనకి హైయర్ రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రాపర్గా అనలైజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండెక్స్ని బీట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మీరు కానీ ఇండెక్స్ కంటే హై రిటర్న్స్ ఇచ్చే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మేము అఫోర్డబుల్ మోడల్ పోర్ట్ఫోలియోస్ లాంచ్ చేసాం. ఇందులో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్, మీ ఏజ్ అండ్ మీ SIP అమౌంట్ ఎంటర్ చేస్తే యాజ్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్ ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆటోమేటిక్గా మీకు అక్కడ రికమెండ్ అవుతుంది. టోటల్ 5 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి మా దగ్గర. అండ్ అన్ని పోర్ట్ఫోలియోస్ లాస్ట్ 1.5 year నుంచి ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు గ్రాఫ్లో చూసుకోవచ్చు. ఇది బ్యాక్ టెస్టెడ్ డేటా కాదు, లైవ్ పర్ఫార్మెన్స్ ఇది. మోడల్ పోర్ట్ఫోలియోస్ ప్రైస్ 2,999 per year. బట్ మీరు ఇక్కడ నేను చూపించే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో మీరు 2,399కే మోడల్ పోర్ట్ఫోలియోస్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీకు మోడల్ పోర్ట్ఫోలియోస్ మీద ఏ డౌట్స్ ఉన్నా సరే FAQs చూడొచ్చు. ఇందులో మేము ఫండ్స్ ఎలా రికమెండ్ చేస్తాం, మోడల్ పోర్ట్ఫోలియోస్ ఎలా పనిచేస్తాయి, ఎలా రివ్యూ చేస్తాం, థిమాటిక్ ఫండ్స్ ఎందుకు సెలెక్ట్ చేయం, ఇవన్నీ మీకు రీజన్స్ ఉంటాయి అక్కడ. అలాగే మోడల్ పోర్ట్ఫోలియో ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ హౌ ఇట్ వర్క్స్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ అక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటుంది. అలాగే మీకు ఏదైనా అదర్ డౌట్స్ ఉంటే మీరు 1-to-1 కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు. లాస్ట్ 1 yearలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ మోడల్ పోర్ట్ఫోలియోస్లో ఉన్నాయి. లాంగ్ టైం పీరియడ్లో మీకు ష్యూర్గా ఇందులో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది అండ్ ఇండెక్స్ని మనం ష్యూర్గా బీట్ చేస్తాం. సో ఇది అండి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని యాజ్ పర్ హిస్టారికల్ డేటా, ప్రాక్టికల్ రీజన్. మీరు కానీ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ అన్ని మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. Thank you for watching this video.